బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ అండ్ గోపిచంద్ కలిసి Fun88 అనే చైనా యాప్ ను ప్రమోట్ చేశారు. దీనివల్ల చాలా మంది అమాయకులు బలయ్యారు. వీళ్ళ ముగ్గురుపై కూడా రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. రానా దగ్గుపాటి, మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్పై కేసులు నమోదయ్యాయి. వీళ్ళంతా రకరకాల బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అందరూ దేవుడు అనుకునే హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, టేస్టీ తేజ, పర్షన్ బాయ్స్ ఇమ్రాన్ బాయ్, భయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, వీళ్లతో పాటు కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా ఉన్నాడు. ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు ఇండియాలోనే బెస్ట్ క్రికెట్ సర్వీస్ ప్రొవైడర్ 7 బుక్ లో 1 కాదు 2 కాదు. దిస్ ఇస్ అమృతాచార్య. ఆన్లైన్ లో ఎన్ని గేమింగ్ సైట్స్ ఉన్నా ఎప్పుడు నంబర్ 1 లో ఉంటుంది. మనం ఏ పని చేసినా ట్రెండింగ్ లో ఉండాలి అని అనుకుంటాం. అలా ట్రెండింగ్ లో ఉండే ఈ గేమింగ్ వెబ్ నేను మీ టెస్ట్ ఏరియా ఫుడ్ లో ఏది బెస్ట్ అని ఎలా చెప్తున్నానో అలాగే గేమింగ్ సైట్ లో కూడా ద బెస్ట్ ప్లాట్ఫామ్ ని మీకు చెప్పడానికి వచ్చేసాను. ఇండియాస్ లార్జెస్ట్ లైవ్ casino and sports exchange website. You stop scrolling mindlessly. Use your screen time. హాయ్ అండి అందరూ. ఇలా చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆఖరికి మన రైతు బిడ్డ కూడా. క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. రెడ్డి క్రికెట్ అనలిస్ట్ ఈ పేరును మీరు మనం ఎంతగానో అభిమానించే హీరోలు, అటు సినిమాలు, రకరకాల షోస్, యూట్యూబ్ రెవెన్యూ, యాడ్ ప్రమోషన్స్, ప్రోడక్ట్ కొలాబరేషన్ అని ఇన్ని రకాల డబ్బు సంపాదన ఉన్నా సరే జనాలు మోసపోతారని తెలిసి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్లకు డబ్బులే కావాలి, అభిమానుల శ్రేయస్సు అవసరం లేదు. ఇప్పటికైనా అభిమానం, ప్రేమ హీరో హీరోయిన్లకు కాదు, తల్లిదండ్రులకు ఇవ్వండి, ఫ్యామిలీకి ఇవ్వండి. ఈజీగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మాని మనం చేసే చిన్న పనైనా సరే ప్రేమించి కష్టపడండి. అనవసరంగా ఈజీగా డబ్బు సంపాదించాలి అని దురాశతో బెట్టింగ్ లోకి దిగకండి. మీ ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. నా వీడియో కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను.